వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియో టాపిక్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఆర్థిక ఇబ్బందులకు వాస్తుశాస్త్రపరంగా ఎటువంటి లోపాలు కారణమవుతాయి అనే విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోకి లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఫస్ట్ మనం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి అంటే లేదంటే రాకుండా ఉండాలంటే ఫస్ట్ చూడాల్సిన డైరెక్షన్ సౌత్ ఈస్ట్ డైరెక్షన్ మేజర్ డైరెక్షన్. ఎందుకంటే క్యాష్ ఫ్లో కానీ పేమెంట్స్ కానీ మనీ కానీ వచ్చేది మ్యాక్సిమం సౌత్ ఈస్ట్ నుంచి. సో సౌత్ ఈస్ట్ ఫైర్ జోను క్యాష్ ఫ్లోకి సంబంధించింది కాబట్టి ఇక్కడ మనము చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఏం చెక్ చేయాలి? ఇది ఫైర్ ఎలిమెంట్ జోన్ కాబట్టి నో వాటర్ బాడీస్, అంటే నీటికి సంబంధించినటువంటి ఏవి లేకుండా చూసుకోవాలి. అలాగే టాయిలెట్స్, వాటర్ బాడీస్ ఏం ఎలిమెంట్? ఇది వాటర్ ఎలిమెంట్ కదా, వాటర్ ఎలిమెంట్ లేకుండా చూసుకోవాలి. నెక్స్ట్ టాయిలెట్స్ ఉంటే మన రిసోర్సెస్ని దెబ్బతీస్తాయి కాబట్టి టాయిలెట్స్ లేకుండా చూసుకోవాలి. తర్వాత ఎలాంటి క్లట్టర్ లేకుండా చూసుకోవాలంటే చెత్త చెదారము దుమ్ము ధూళి పనికిరాని సామాన్లు అలాంటి ఏం లేకుండా సౌత్ ఈస్ట్ కార్నర్ జాగ్రత్తగా చూసుకోవాలి. నో క్లట్టర్ ఆర్ డెబ్రిస్. ఏ డైరెక్షన్ అయినా సరే నీట్ అండ్ క్లీన్గా మెయింటైన్ చేసుకోవాలి మనం. నెక్స్ట్ డైరెక్షన్ నార్త్ ఈస్ట్ డైరెక్షన్ ఏంటంటే మెంటల్ క్లారిటీకి సంబంధించినటువంటి డైరెక్షను. సో మెంటల్ క్లారిటీ లేకపోతే మనం ఏ పని చేయలేము, ఎలాంటి ఇన్కమ్ రాదు. కాబట్టి నార్త్ ఈస్ట్ కార్నర్లో మనము ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? ఫైర్ ఎలిమెంట్ రాకుండా చూసుకోవాలి. నెక్స్ట్ హెవీ వెయిట్స్ లేకుండా చూసుకోవాలి. హెవీ వెయిట్స్ లేకుండా చూసుకోవాలి. తర్వాత హయ్యర్ ఎలివేషన్స్ అంటే నార్త్ ఈస్ట్ ఎత్తుగా ఉండడము, సౌత్ వెస్ట్ డౌన్గా ఉండడము, లేదంటే నార్త్ ఈస్ట్ ఎత్తుగా ఉండి సౌత్ ఈస్ట్ డౌన్గా ఉండకుండా అన్నిటికంటే లో లెవెల్ మెయింటైన్ చేయాలన్నమాట. హయ్యర్ ఎలివేషన్స్ లేకుండా చూసుకోవాలి. సో ఇవి లేకుండా చూసుకోవాలి. ఓకే. నెక్స్ట్ డైరెక్షన్ నార్త్ డైరెక్షన్ ఏంటిది? మనీకి మరియు ఆపర్చునిటీకి సంబంధించినటువంటి డైరెక్షను. సో మనకు నార్త్లో కనుక ఏదైనా ఇబ్బందులు ఉంటే, వాస్తు దోషాలు ఉంటే మనకు వర్క్ అనేది ఉండదు, ఆపర్చునిటీస్ అనేవి రావు, దానివల్ల ఇన్కమ్ కూడా రాదు. కాబట్టి ముఖ్యంగా మనం ఏం చెక్ చేసుకోవాలి? నార్త్లో ఫైర్ ఎలిమెంట్ రాకుండా చూసుకోవాలి. ఫైర్ ఎలిమెంట్ లేకుండా చూసుకోవాలి. ఇంకొకటి టాయిలెట్స్ లేకుండా చూసుకోవాలి. పాజిటివ్ డైరెక్షన్ ఏ డైరెక్షన్ అయినా సరే టాయిలెట్స్ రాకూడదు. ఓన్లీ 3 డైరెక్షన్లోనే మనకు టాయిలెట్స్ అనేది అలౌడ్. ఒకటి సౌత్ వెస్ట్, రెండవది వెస్ట్ నార్త్ వెస్ట్, మూడవది ఈస్ట్ సౌత్ ఈస్ట్. ఓకే. నెక్స్ట్ క్లట్టర్తో పాటు హయ్యర్ ఎలివేషన్ ఉండకూడదు, నార్త్ కూడా డౌన్ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ 3 దిశల్లో సరైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మనము ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి తప్పించుకోవచ్చు. ఇది ఈరోజు వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.